ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రధాన స్థావరాలపై తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. తమిళనాడులో ఎర్రచందనం డంప్లు భారీ స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు అందిస్తున్న సమాచారంతో ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. 2 వారాల కిందట తిరుపతి అర్బన్ పోలీసులు చెన్నైలో ముమ్మర దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 4 కోట్ల విలువైన ఎర్రచందనం కంటైనర్లు లభించాయి. ఇందుకు సంబంధించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. తమిళనాడు కృష్ణగిరి సమీపంలోనూ చిత్తూరు ప్రత్యేక కార్యదళం దాడులు చేసి 200 దుంగలు స్వాధీనం చేసుకుంది. కడప పోలీసులు తమిళనాడులో దాడులు నిర్వహించి 3 ప్రధాన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరప్పన్కు ఒకప్పుడు జవ్వాది వాసులు ముఖ్య అనుచరులుగా పనిచేశారు. ఇప్పుడు వీరినే ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రధాన స్మగ్లర్లుగా వినియోగిస్తున్నారు. శేషాచల ప్రాంతంలోకి చొరబడి చెట్లు నరకడం నుంచి రవాణా వరకు వీరిదే ప్రధాన భూమిక. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన దొంగలను తమిళనాడులోని చెన్నై, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా చెన్నై, ముంబై ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ ప్రత్యేక కార్యదళం జవ్వాది ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు వారికిచ్చిన సమాచారంతో తమిళనాడులో దాడులు చేశారు. 10 కోట్ల విలువైన దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రభుత్వం తీవ్రస్థాయిలో యత్నిస్తోంది. చట్టాలు కఠినతరం చేయడం, ముమ్మర దాడులతో పరిస్థితిలో మార్పు వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.